పెండింగ్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటికే 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించారు వాహనదారులు. మొత్తం పెండింగ్లో ఉన్న 3.59 కోట్ల చలాన్లు సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్నారు పోలీసులు. పెండింగ్ చలాన్ల రాయితీ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు పెండింగ్ చలాన్ల రాయితీ గడువు ఈ నెల 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల చెల్లింపు ద్వారా ఇప్పటికే 107 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించారు వాహనదారులు. మొత్తం పెండింగ్లో ఉన్న 3.59 కోట్ల చలాన్లు ఉండగా సాంకేతిక సమస్యతో చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్నారు పోలీసులు.